RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అఖిలపక్ష నాయకులను ఆహ్వానించి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రామ్ జీవితం దేశానికి ఆదర్శనీయమని కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో వినూత్నమైనటువంటి హోదాలతో దేశానికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తిని ఆ మహానీయుని యొక్క జయంతి వేడుకలు బాబు జగజ్జీవన్ రామ్ యూత్ నిర్వహించడం చాలా అభినందనీయమని, వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర సహాయక కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, నెమ్మాది వంశీ, కోట సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. అంటే రెండు మాటలు ఏంటంటే ఆయన పేరు మీద గిన్నీస్ బుక్ రికార్డు ఉంటుంది. అత్యధిక కాలము కేంద్ర మంత్రిగా 30 ఏళ్ల పాటు చేస్తాడు. తర్వాత వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే హరిత విప్లవం వస్తుంది అన్నట్టు ఆయన తీసుకొచ్చింది. అది బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దాని విముక్తి కోసం రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసింది ఆయనే. ఒక చిన్న మాట చెప్పాలి, ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆమెకు ఎదురు తిరిగి ఈయననే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఒక పార్టీ పెడతాడు. పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా 30 ఎంపీ సీట్లు గెలుచుకొని జనతా గవర్నమెంట్ లో ఉప ప్రధానిగా సెలెక్ట్ అవుతాడు అన్నట్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లని కాపాడుకుంటూ వచ్చి వాటికి ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా టైం మనకు సరిపోదు. కానీ ఇంత చేసిన వ్యక్తికి ఇప్పటిదాకా భారతరత్న అనే బిరుదు రాలే. ఆ జాతిలో పుట్టినటువంటి మన ప్రయత్నం ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలనేది ఈ సభా వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ వన్స్ అగైన్. నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. సరే, ఈనాడు దళిత బిడ్డగా పుట్టి దేశంలో ఉన్నటువంటి శాఖల్లో ముఖ్యమైనటువంటి శాఖలు ఎన్నో వారు అలంకరించడం జరిగింది. ఈ దేశానికి సేవ చేయటం జరిగింది, న్యాయం చేయటం కూడా జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు ఇందిరాగాంధీ పీరియడ్ లో గాని ఇంకా అనేక రకాల పీరియడ్లలో రక్షణ మంత్రిగా, ఉప ప్రధాన మంత్రిగా దేశానికి అనేక రకాల సేవలు అందించి దళిత బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగిలినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. వారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నడిపినటువంటి నిర్వాహకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.